తీసుకుందాం. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రేపు ఎలక్షన్లలో కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఏ విధంగా అయితే మున్సిపల్ ఎలక్షన్లో గెలిపించారో, ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లో గెలిపించారో, ఈ హైదరాబాద్లో కూడా పెద్ద మెజారిటీ తోటి మా పార్టీని గెలిపిస్తారు. కొన్ని పార్టీలు మేము చేస్తూనే అలా ఏదో ఒకటి అడ్డం మాట్లాడాలనుకుంటారు. అడ్డం మాట్లాడటంలో వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కనుక మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. అది సహజం కూడా రాజకీయాల్ని మాట్లాడి ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం ఫస్ట్ తీసుకుందాం. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి సమపాలనతో అందరికీ మెచ్చే విధంగా, నచ్చే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. కనుక మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫుననే ఉంటాం, మేము సపోర్ట్ చేస్తామని తెలియజేయటం మీకు అందరికీ తెలిసిందే. పంచాయతీ ఎలక్షన్లు కానీ, మీకు మున్సిపల్ ఎలక్షన్లు కానీ అందరూ మాకు సపోర్ట్ చేయటం అనేది ఇది నిదర్శనంగా నేను తెలియజేస్తున్నాను. మేము ఏం చెప్పామో, ఏం పథకాలు అయితే ఇస్తామన్నామో అవి అన్నీ 5 సంవత్సరాలలో చేస్తామన్నాం తప్ప రేపే అయ్యేది కాదు. కనుక ప్రజలందరూ గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒకటి తర్వాత ఒకటి అన్నీ చేస్తాం. ప్రధానంగా ప్రతి ఇంట్లో దొడ్డు బియ్యం తినక అమ్ముకుంటున్నదల్లా సన్న బియ్యం ఇచ్చి సంతోషంగా చిన్న పాప దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా భోజనం చేసేటట్టుగా చేశాం. రేషన్ కార్డులు 10 సంవత్సరాలల్లో వాళ్ళు ఇవ్వకపోతే మేము ప్రతి పాప, బాబు, పుట్టినోళ్లకు, కోడలుగా ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా లిస్టులో ఇంక్లూడ్ చేసి కార్డులు ఇవ్వటం జరిగింది. కొత్త కార్డులు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి అందరికి కూడా పక్కా ఇల్లు కట్టిస్తాము అన్ని కార్యక్రమాన్ని కూడా పెద్ద లెవెల్లో మేము చేపట్టడం జరిగింది. గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కరెంటు లేనిది మనం బతకలేని పరిస్థితి ఉంది కనుక 200 రూపాయలకే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు కూడా ప్రతి బీద ప్రజలకు కూడా మేము ఇచ్చి ఆదుకోవటం జరిగింది. ఆ విధంగా ప్రతి పథకాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయనున్నాం, చేస్తాం. ఆ మాట మేము నిలబెట్టుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, హైదరాబాద్ కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ జల్పల్లి లాంటి ప్రాంతాలు కూడా ఒక మురికి కుంపల్లాగా మామూలు ఊర్ల కంటే కూడా ఘోరంగా ఉన్న వాటిని అన్నిటిని కూడా మంచిగా చేయాలని, ఈ సరౌండింగ్స్ అన్నిటిని హైదరాబాద్లో కూడా కలిపి ఈ ప్రాంతాలలో కావలసిన అన్నిటిని కూడా స్పెషల్ ప్రాజెక్టుల కింద తయారు చేసి ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతాలను అన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక రేపు ఎలక్షన్లలో కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఏ విధంగా అయితే మున్సిపల్ ఎలక్షన్లో గెలిపించారో, ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లో గెలిపించారో, ఈ హైదరాబాద్లో కూడా పెద్ద మెజారిటీ తోటి మా పార్టీని గెలిపిస్తారు. గెలిపించవలసిందిగానే జనాన్ని ప్రార్థిస్తున్నాను. అంటే డివిజన్లలో సిటీలో కలపడం వల్ల కొంచెం గందరగోళం ఏర్పడిందని పబ్లిక్లో టాక్ ఉంది, కొంచెం నిరసన వ్యక్తం అవుతుంది. అంత గందరగోళంగా ఉందని కూడా అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కొన్ని పార్టీలు మేము చేస్తూనే అలా ఏదో ఒకటి అడ్డం మాట్లాడాలనుకుంటారు. అడ్డం మాట్లాడటంలో వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కనుక మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. అది సహజం కూడా మాట్లాడేది. కానీ నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఈ పట్నం పక్కకు ఉండి వీళ్ళకు ఇంటి ట్యాక్సులు పట్నం కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పట్నంలో కలపడం వలన ప్రతి ఇంటికి ట్యాక్స్ తగ్గిపోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. టాక్ ఉంది, ట్యాక్స్ పెరుగుతాయని ఒక భయం కూడా ఉంది పబ్లిక్లో. అది చాలా తప్పు. హైదరాబాదులో ఎంత ఉందో అంతకు మీకు ట్యాక్సులు తగ్గించటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీకు అభివృద్ధి కూడా హైదరాబాదులో రోడ్లు ఉన్నాయి, డ్రైన్ ఉంది, వాటర్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ వచ్చే ట్యాక్సులు అన్నిటిని కూడా ఈ ప్రాంతాలకు మనకు ఖర్చు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇది రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ ఏరియా ఉంది కనుక రంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ అవసరం ఉన్నప్పుడు కొన్ని భూములు అమ్ముతున్నప్పుడు ఆ డబ్బులను కూడా ఎక్కువ శాతంలో ఈ సరౌండింగ్ ప్రాంతాలను అన్నిటినీ డెవలప్ చేయడానికి ఉపయోగించాలనేది కూడా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతా మంచి జరుగుతుందని నమ్మవలసిందిగా నేను కోరుతున్నాను. చివరిగా డివిజన్లలో మార్పులు ఏమైనా రాబోతున్నాయి? ఒక టాక్ నడుస్తుంది, మారుస్తున్నారని. ఇప్పుడున్నంత వరకు అయితే ఆలోచన ఏం లేదు. ఇప్పుడు జనగణన కుల గణన జరుగుతూ ఉంది కనుక ఇప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు. ఆ తర్వాత ఈ జిహెచ్ఎంసీలో ఇప్పుడు 3 కార్పొరేషన్లకు ఏర్పడినప్పుడు ప్రతి కార్పొరేషన్ల ఎలక్షన్ డిక్లేర్ చేసినప్పుడు తప్పకుండా కొన్ని ప్లేస్లలో 15-20 వేల ఓట్లు ఉండి కొన్ని ప్లేస్లలో 50-60 వేల ఓట్లు ఉన్నాయి కనుక వాటిని దగ్గరగా సమానంగా చేయడానికి మార్పులు చేర్పులు చేసే ఆస్కారం ఉంది. కనుక తప్పకుండా అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం,
తర్వాత అందరిని ఒప్పిస్తాం మెప్పిస్తాం. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో పెద్ద మెజారిటీ తోటి మా ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ మేయరే అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 3 కార్పొరేషన్ల మీకు పోటీ ఎవరితో ఉంటుంది చివరిగా? ఇప్పుడు ఇంతకు మొదలు కొంచెం బీజేపీ అక్కడక్కడ కనబడింది, కొంత బీఆర్ఎస్ కనబడింది. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే సచ్చింది, వాళ్ళ బిడ్డనే వాళ్ళని చంపుతుంది కనుక వాళ్ళు అసలు అడ్రస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. బీజేపీని కూడా వాళ్ళు ఏమైనా మత డివిజన్ను తీసుకొచ్చి గెలవాలనుకుంటున్నారు. మేము ఇప్పుడు సిద్ధాంతపరంగా సెక్యులర్ అని ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మనం అందరం మనుషులం, మనం అందరం కలిసి ఉండాలి, ఇగో వాళ్ళు విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒప్పిస్తాం మెప్పిస్తాం. కాంగ్రెస్ అయితేనే మన సమాజంలో అందరు సమానం అనే విధంగా నడిపించగలదు ఈ భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. అందరిని ఒప్పిస్తాం మెప్పిస్తాం కనుక డెఫినెట్గా నమ్మి మమ్మల్ని గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.